తమ దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు. ఈ మేరకు డిఆర్ఓ దశరథ నాయక్ వినతిపత్రం అందజేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి దశరథ నాయక్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ మహిళల రక్షణ, సంక్షేమం, స్థానిక సమస్యల పట్ల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ, జిట్టా సరోజ, జిల్లా కమిటీ సభ్యులు పాదూరి గోవర్ధన, కునుగుంట్ల ఉమారాణి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్లపైన గత 20 రోజులుగా ఐద్వా జిల్లా వ్యాప్తంగా సర్వే చేయడం జరిగింది. అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఇలా ప్రభుత్వ స్కూళ్ళల్లో చూసినట్టయితే మంచినీళ్ళ సౌకర్యం లేదు. వాష్రూమ్స్ మరి స్ట్రెంత్ 100 మంది 50 మంది ఉంటే 1-2 బాత్రూమ్స్ మాత్రమే ఉన్నవి. తర్వాత ఏ స్కూల్లో చూసినా కూడా చీపర్లు అనే వాళ్ళు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత స్ట్రెంత్ ఎక్కువ ఉన్న దగ్గర టీచర్స్ తక్కువ ఉన్నారు, టీచర్స్ ఎక్కువ ఉన్న దగ్గర స్ట్రెంత్ తక్కువ ఉన్నారు. కాబట్టి దాన్ని బదిలీ చేయాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పేసి, అదే రకంగా ఇవాళ అమ్మాయిలకు ప్యాడ్స్ ఇచ్చేది స్కూళ్ళల్లో, అవి కూడా మొత్తం ఇవ్వడం జరగట్లేదు. స్కూలు డ్రెస్సులు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. బుక్స్ కూడా స్కూళ్ళల్లో ఇచ్చే బుక్స్ స్ట్రెంత్ పెరిగినా కూడా మరి పెరిగినది ఇవ్వకుండా తక్కువ బుక్సే శాంక్షన్ అయినాయి. అంటే పోయిన సంవత్సరం ఎంతైతే స్ట్రెంత్ ఉందో ఆ స్ట్రెంత్ వరకే బుక్స్ రావడం అనేది జరిగింది. ఇప్పుడు పెరిగిన సంఖ్యకు బుక్స్ అందడం లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. తర్వాత మంచినీళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది, వాష్రూమ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఇవన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పాత బిల్డింగ్స్ మాత్రమే కొన్ని ఊర్లలో, గ్రామాలలో పాత బిల్డింగ్స్లలోనే ఇంకా స్కూల్ చెప్తున్న పరిస్థితి ఉంది. తర్వాత చుట్టూ ప్రారీ గోడలు కూడా లేని స్కూల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తక్షణమే మరి చేయాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 20 రోజుల నుంచి ఐద్వా ఆధ్వర్యంలో స్కూళ్ళన్నీ సర్వే చేయడం జరుగుతుంది. ఏ స్కూలు పోయినా కూడా కనీసం వసతులు అనేది లేవు. పిల్లలు ఉన్న దగ్గర బెంచీలు సరిపోను లేవు, తర్వాత పోతే చైర్స్ లేవు, యూనిఫామ్స్ ఇవ్వలేదు. ఎక్కడి పోయినా కూడా మరి మల్లెపల్లి స్కూల్లోనైతే తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకునేందుకు కూడా వాటర్ అనేది లేదు. కానీ ఇట్లాంటివన్నీ కూడా అమ్మాయిలు ఉంటున్నారు, కానీ వాష్రూమ్కి చాలా ఇబ్బందులు అవుతున్నది. ప్రతి స్కూల్లో కూడా నీటి సౌకర్యం కల్పించాలి. తర్వాత పోతే వంట చేసే వాళ్ళైతే ఎండకు వండుతున్నారు, వర్షాలు వస్తున్నాయి. ఆ వర్షాలు వచ్చినప్పుడు కూడా సరిగా ఉడకట్లేదని కూడా చెప్పడం జరిగింది. కానీ వంటగదులు సరిగా ఏర్పాటు చేయాలి. తర్వాత పోతే పిల్లలకు శానిటైజర్ ప్యాడ్స్ కూడా లేవు. ఇవాళ 10th పిల్లలు చాలామంది ఉంటున్నారు, కానీ ప్యాడ్స్ ఏర్పాటు చేయాలి. స్కూళ్ళల్లో వాటరు, యూనిఫామ్స్ ఇవన్నీ కూడా వసతులన్నీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పేసి మేము మా సర్వేలో తేలింది. డిఆర్ఓ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంటే వచ్చిన సమస్యలన్నిటి మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఐద్వా ఆధ్వర్యంలో గత 20 రోజులుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు సర్వే చేయడం జరిగింది. ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా కానీ స్ట్రెంత్ బాగానే ఉన్నారు, కానీ వాళ్ళకి సరిపోయిన తరగతి గదులు లేక 1, 2, 3, 4 3 క్లాసులు ఒకటే రూమ్లో చెప్పి ఒకటే టీచర్ చెప్పడం జరుగుతుంది. అది కూడా వాళ్ళకు సెకండ్ చదువుతున్నాం, మేము థర్డ్ చదువుతున్నాం అని కూడా అర్థం కాకుండా ఉన్నారు పిల్లలు. అంటే వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ ఉంది కానీ క్లాస్ రూమ్స్ తక్కువ ఉన్నాయి. వాటిని ఎమ్మటే క్లాస్ రూమ్స్ ఎక్కువ పెంచాలని కూడా చాలామంది టీచర్స్ కూడా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాలకు పోతే తమ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచనతో పిల్లలు చాలామంది ఎక్కువనే ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళడానికి పోయే పరిస్థితుల్లో బస్సు సౌకర్యం లేదు, ఆటోలు లేవు, అసలుకి ఎట్లాంటి పరిస్థితి కూడా లేని కొంతమంది చదవలేకనే ఇంటి దగ్గర కూడా ఉండే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏమంటున్నారంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో కనీసం ఒక బస్సు వచ్చినా చాలు, మాకు స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు టీచర్స్. మెయిన్ ఎక్కువ ఏంటంటే అసలు ఆ స్కూళ్ళకి వెళ్తే చిన్న పిల్లలు 8th 9th అయినప్పుడు ఇప్పుడు ఎట్లాగైనా శానిటరీ ప్యాడ్స్ కావాలి, అవి లేక చాలామంది అవస్థ పడుతున్నారు. 100 మంది ఉంటే ఒక వాష్రూమ్ అనేది కూడా ఇబ్బంది పడుతున్నామని చాలామంది చెప్తున్నారు. కాబట్టి మేము చేసిన సర్వేల సమస్యలన్నీ ఈరోజు వినతి పత్రము డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. వెంటనే పరిష్కరించాలని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం.